హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్చ్ 18th నుంచి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. అందులోనూ ఈ మార్చ్ 28న ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే 10th క్లాస్ది ఉండబోతుంది. మీలో కొద్దిమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయినా, లేకపోతే మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు సార్, మేము ఫెయిల్ అవుతామని చెప్పి చాలామంది భయపడుతున్నటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేనైతే చేస్తున్నాను. ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు, ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతామని చెప్పి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఖచ్చితంగా ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో పాస్ అవడమే కాదు 50+ మార్క్స్ని అయితే మీరు స్కోర్ చేయగలరు. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మీరు ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఒక 50 to 60 మార్క్స్ డీసెంట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం క్వశ్చన్ పేపర్ వైజ్గా, ఆ ప్యాటర్న్ వైజ్గా మనం ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ మార్క్స్తో పాటు ఒక 50+ మార్క్స్ అయితే సంపాదించవచ్చు. ముందుగా మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయో చూద్దాము. టోటల్గా మన క్వశ్చన్ పేపర్ని 3 సెక్షన్స్గా అయితే డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సెక్షన్ ఏకి వచ్చేసి 30 మార్క్స్, సెక్షన్ బికి వచ్చేసి 40 మార్క్స్, సెక్షన్ సికి వచ్చేసి 30 మార్క్స్. టోటల్గా మన క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్ అయితే ఇవి ఉంటుంది. ఇది చాలా బేసిక్ విషయం, అందరూ తెలుసుకోవాల్సినటువంటిది. తర్వాత మనం ఎగ్జామ్లో పాస్ అవడంతో పాటు ఒక 50 to 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ సెక్షన్లను బాగా ప్రిపేర్ అవ్వాలి, ఆ సెక్షన్లో ఏ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. మనం ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ప్లస్ 50+ మార్క్స్ రావాలంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సెక్షన్ ఏ. సెక్షన్ ఏ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్కి రిలేటెడ్ అయినటువంటి ఒక సెక్షన్. ఇందులో మనము ఇచ్చినటువంటి ప్యాసేజ్లని, పోయం స్టాంజాస్ని, స్టోరీలో ఒక పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకుంటే కింద ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. దీనికోసం మనము మన టెక్స్ట్ బుక్లో 6 యూనిట్స్లో ఉన్నటువంటి పోయమ్స్ లేదా లెసన్స్ని ప్రతి లెసన్ని ఒకసారి చదివినామంటే ఇక్కడ ఈజీగా 30 మార్క్స్కి 25 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్కి సంబంధించినవే కాకుండా ఒక డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చదివి కింద ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 11 to 15 క్వశ్చన్స్కి అక్కడ కూడా ఈజీగా ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున ఈ 15 క్వశ్చన్స్లో మనం ఈజీగా ఒక 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమము 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు, మినిమం 25 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ సెక్షన్ ఏని బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ముందు చెప్తాను నేను. తర్వాత సెక్షన్ బి. సెక్షన్ ఏ తర్వాత మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సెక్షన్ బి. ఇందులో టోటల్గా 16 క్వశ్చన్స్ ఉంటాయి, 16 to 32. ఈ 16 to 32 క్వశ్చన్స్లో వొకాబులరీ అండ్ గ్రామర్కి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు పాస్ కావాలంటే గ్రామర్ని అయితే చదవడం చాలా కష్టమైనటువంటి విషయం, దాన్ని అవాయిడ్ చేయండి. వొకాబులరీ మనకి సెక్షన్ బిలో వొకాబులరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పి, తర్వాత ఓవెల్ క్లస్టర్స్ అని చెప్పి, తర్వాత సినోనిమ్స్ అని చెప్పి, యాంటోనిమ్స్ అని చెప్పి, మిస్స్పెల్డ్ వర్డ్ని కరెక్ట్ స్పెల్లింగ్ చేయడం అని చెప్పి, సజెషన్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అవి కనుక బాగా ప్రిపేర్ చేసినామంటే ఒక 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ 25, ఇక్కడ 15, ఇక్కడనే 40 మార్క్స్ పాస్ అయిపోతాం. తర్వాత సెక్షన్ సి కనుక చూస్తే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇందులో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా మీరు లెసన్ కనుక బాగా రీడ్ చేసి ఉంటే, మీకు ఇంగ్లీష్ గురించి కాస్త నాలెడ్జ్ ఉంటే ఇక్కడ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయొచ్చు. ప్రతి దానిలో చాయిస్ అయితే ఉంటుంది. ప్రతి 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. దాన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా ముందు చెప్తాను. ఇక్కడ కూడా మినిమం 15 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ 25 + 15 40, ఇక్కడ ఒక 15 55 మార్క్స్ ఇక్కడైతే వస్తాయి. ఇంకా మీరు రాసేదాన్ని బట్టి 60+ కూడా మార్క్స్ మనం సంపాదించవచ్చు. మరి ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్, మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో పాస్ కావాలంటే మనము మన పేపర్ ప్యాటర్న్ వైజ్గా ఏ క్వశ్చన్ని చదివితే మనకి ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పి మనం ఇలా చదివినామంటే కనుక ఈజీగా ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. ముందుగా మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, దానికి 30 మార్క్స్ అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ సెక్షన్ ఏలో
క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసి ఏ రీడింగ్కి సంబంధించినటువంటి ఒక పేరాగ్రాఫ్ వస్తుంది. అంటే మనకి టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయి. 6 యూనిట్స్లో 6 లెసన్స్ అయితే ఉన్నాయి ఏ రీడింగ్లో. ఆ 6 లెసన్స్ని బాగా చదవాలి. ఆ 6 లెసన్స్ని కనుక బాగా చదివితే మనకి ఇక్కడ ఉన్నటువంటి 2 HH క్వశ్చన్స్ అండ్ ఆల్సో ప్లస్ 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అయితే మీరు ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 6 to 8 కూడా అంతే. మనకి బి రీడింగ్లో కూడా టోటల్గా 6 బి రీడింగ్స్ ఉన్నాయి. అందులో 3 పోయమ్స్ అండ్ 3 స్టోరీస్ అయితే ఉన్నాయి. ఈ 3 పోయమ్స్ 3 స్టోరీస్ యొక్క 3 స్టోరీస్ని బాగా చదివి 3 పోయమ్స్ యొక్క మీనింగ్ కనుక తెలుసుకుంటే ఇచ్చిన 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇక్కడ 10 మార్క్స్ అండ్ ఇక్కడ 6 మార్క్స్ మీరు రీడింగ్ చేసే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దేన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, రీడింగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత సి రీడింగ్కి సంబంధించినటువంటి ఆ స్టోరీస్ను కూడా చదివితే సి రీడింగ్కి సంబంధించిన స్టోరీలో 9 and 10 ఈ 2 క్వశ్చన్స్ మనకి సి రీడింగ్కి సంబంధించి వస్తాయి. ఈ 2 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. మనకి 6, 7, 8 అండ్ 9, 10 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. వీటిని కూడా మనం లెసన్ రీడింగ్ చేస్తేనే ఈజీగా ఇక్కడ కూడా 4 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ స్టడీ స్కిల్స్ అంటే ఏంటి? స్టడీ స్కిల్ అంటే ఏందో కాదు, ఏదో ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చింటారు, ఇట్లా పోస్టర్ లాంటిది. ఆ పోస్టర్ని చదివి అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కింద ఇచ్చినటువంటి 2 HH క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. దాంతోపాటు కింద 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులోనే ఉండేలాగానే ఆన్సర్స్ ఇందులోనే మొత్తం ఉంటాయి. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తానికి కూడా ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని బాగా స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. టోటల్గా ఇక్కడ 30 మార్క్స్. 30లో కనీసం మీరు ఒక 12 రాసినారనుకోండి, 12 క్వశ్చన్స్ రాసినారనుకోండి, 24 మార్క్స్ అన్నా మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ ఎప్పుడు వస్తాయంటే ఏ బి అండ్ సి రీడింగ్ల లెసన్స్ చదివినప్పుడు మాత్రమే ఇక్కడ 24 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళిపోదాం. సెక్షన్ బిలో ఏది రాస్తే మనము మార్కులు ఈజీగా సంపాదించవచ్చు అంటే రిలేటివ్ క్లాస్. ఈ రిలేటివ్ క్లాస్లో 2 సెంటెన్స్ అయితే ఇచ్చింటారు. ఇట్లా 2 సెంటెన్స్ ఇచ్చింటారు, మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది. కొన్నిసార్లు మ్యాక్సిమం కేసెస్లో మధ్యలో హూ, అక్కడ ఏం రాయమంటే హూనా విచ్చా, ఇక్కడ మధ్యలోనే ఇది రాసేసి అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ని తీసేసినారంటే దీనికి ఆన్సర్ అయిపోతుంది. సో ఒక ఛాన్స్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫుల్ స్టాప్ని తీసేసి హూనో విచ్చో మనకి ఏం రాయమంటే అది పెట్టి అక్కడ ప్రొనౌన్ని తీసేసి రండి. 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చేంజ్ ద వాయిస్ కొంచెం కష్టమే ఇప్పుడు చదవాలనుకున్నటువంటి వాళ్ళకి. లింకర్స్, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ కూడా కష్టమే. తర్వాత అడ్వైజ్. ఈ అడ్వైజ్ అయితే మీకు మంచి అడ్వైజ్ ఇస్తాను. ఇక్కడ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే యూ షుడ్ అనేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి యాడ్ చేసి వాళ్ళు ఏదైతే చెప్పమంటారో దాన్ని యువర్ బ్రదర్ ఈజ్ వాచింగ్ మొబైల్, గివ్ అడ్వైజ్ హిమ్ టు నాట్ యూజ్ ద మొబైల్, యూ షుడ్ నాట్ యూజ్ ద మొబైల్. అలా మనకి యూ షుడ్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్కి ముందు యాడ్ చేస్తే చాలామంది యూ షుడ్ కోసం వెతికి కరెక్షన్ చేసేస్తారు ఎగ్జామినర్స్. కాబట్టి అలా యూ షుడ్ అనేది దాని ముందు రాసి వాళ్ళు ఏం చెప్తే అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 కూడా పొలైట్ రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్ అనేది స్టార్టింగ్లో రాసేసి తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పమంటారో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, యూ వెంట్ టు ద బ్యాంక్ అండ్ యూ డజంట్ హ్యావ్ పెన్, ఆస్క్ ఏ పర్సన్ హూ హ్యాస్ పెన్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇస్తారు. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పి అడిగితే సరిపోతుంది. సో ఇక్కడ ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. 24 + 4 28 మార్క్స్ అయితే ఇక్కడ వస్తాయి. తర్వాత ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ని కూడా కనుక్కోవడము ఈజీ, దీన్ని మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఏదైనా ఒక మోడల్ పేపర్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేసినారంటే దీనికి కూడా ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు అంటే కష్టం. తర్వాత ఓవెల్ క్లస్టర్స్. ఈ ఓవెల్ క్లస్టర్స్ అనేటివి మీకు ఈజీగా మళ్ళీ 2 మార్క్స్ సంపాదించి పెడతాయి. మనకి ఒక వర్డ్ ఇచ్చింటారు,
ఆ వర్డ్లో 2 లెటర్స్ని గ్యాప్ ఇచ్చింటారు. ఆ 2 లెటర్స్లో మనము ఇక్కడ ఇచ్చిన ఏఈ కానీ, ఏయు కానీ, ఐఈ కానీ, ఓయు కానీ, ఓఓ కానీ, ఈఈ కానీ ఈ వీటిని అక్కడ ఫిలప్ చేయాలి. మీకు మినిమం వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ రాయగలిగితే ఇక్కడ కూడా 2 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ది కూడా అంతే, మీకు సూటబుల్ సఫిక్సెస్. సూటబుల్ సఫిక్సెస్ అంటే ఒక వర్డ్ ఇచ్చింటారు, ఆ వర్డ్లో ఎండింగ్లో మనకి గ్యాప్ వదిలేస్తారు. ఆ ఎండింగ్ గ్యాప్లో టిఐఓఎన్ కానీ, లేకపోతే ఇంగ్ ఫార్మ్స్ కానీ, తర్వాత నెస్ కానీ, ఇటువంటివి మీరు అక్కడ ఆ వర్డ్ చదివితేనే అందులో ఎండింగ్లో ఏమొస్తుందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, మీకు కనీసం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే. కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. సో మనకి ఆల్రెడీ 28 + 2 30 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 30 + 2 సఫిక్సెస్కి 32 మార్క్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అని చెప్పి, అంటే ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో ఒక వర్డ్ స్పెల్లింగ్ రాంగ్గా ఉంటుంది. మీకు స్పెల్లింగ్స్ గనక వస్తే ఆ స్పెల్లింగ్స్ని కనుక్కోండి. అంతేకాకుండా మీరు లెసన్ రీడింగ్ చేసి ఉంటారు కదా, ఈ సెక్షన్ ఏ కోసం ఏబిసి రీడింగ్స్ని, ఆ ఏబిసి రీడింగ్స్లో ఉన్నటువంటి వర్డ్సే వస్తాయి. ఇక్కడ మీరు ఏబిసి రీడింగ్ లెసన్ రీడ్ చేసింటే ఆ స్పెల్లింగ్ ఆటోమేటిక్గా రాసేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా 2 మార్క్స్ 34 మార్క్స్ అయితే వస్తాయి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్లో. తర్వాత డిక్షనరీ స్కిల్స్, ఈజీగా మనకి ఆన్సర్స్ని కనుక్కోవడానికి పైన డిక్షనరీలో ఎలాగైతే ఒక వర్డ్, దానికి మీనింగ్, దానికి సినోనిమ్స్, యాంటోనిమ్స్, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని యొక్క వర్డ్ యొక్క ఫార్మ్స్ అన్నీ కూడా ఇచ్చింటారు. మనము కింద ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇక్కడ మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతారు. ఆ వర్డ్ తర్వాతనే నౌన్ అయితే ఎన్ అని ఉంటుంది, వర్బ్ అయితే వి అని ఉంటుంది, ప్రనౌన్ అయితే పిఎన్ అని స్మాల్గా ఉంటుంది, యాడ్జెక్టివ్ అయితే ఏడి అని స్మాల్గా ఉంటుంది. ఇవి ఇక్కడనే వర్డ్ పక్కనే ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క మీనింగ్ కానీ, సినోనిమ్స్ కానీ, ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ కానీ అడుగుతుంటారు. వాటిని రాసేస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడికే పాస్ అయిపోతారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి 1 to 4 యూనిట్స్లో మనకి లెసన్స్ అయిపోయిన తర్వాత కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయి. ఆ వర్డ్స్కి పైన హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. మీరు వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవసరం లేదు. ఆ వర్డ్ దేనికి లాటిన్ వర్డా, గ్రీక్ వర్డా, సింగులరా, ప్లూరలా, ఇలా తెలుసుకున్నారంటే ఇక్కడ మనకి 2 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. 36 + 2 38 మార్క్స్. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇక్కడ వర్డ్స్ ఉంటాయి ఒక పక్క, తర్వాత ఇంకొక సైడు ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్ ABCDEF అని ఉంటాయి. ఇక్కడ 1 2 3 4 అని ఉంటాయి. ఈ 1 2 3 4కి ABCDEFలో ఏవి కరెక్ట్గా సెట్ అవుతాయి అనేది రాసేస్తే ఇక్కడ కూడా 3 మార్క్స్, టోటల్గా 40 మార్క్స్ సంపాదించినాం ఇప్పుడు వరకు ఈజీగా. తర్వాత సెక్షన్ సిలో మార్క్స్ ఎలా సంపాదించాలి? సెక్షన్ సిలో కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ని మనం ఆల్రెడీ మళ్ళీ మీరు ఏబిసి రీడింగ్స్ చదివినారు కదా, ఏబిసి రీడింగ్స్ చదవడం అనేది మనకి ఎట్లా అంటే ఒక సంజీవన్ లాంటిది. చదివినారు, అందులో క్యారెక్టర్స్ ఏంటి ఉంటాయో గుర్తుంటాయి, ఆ క్యారెక్టర్స్కి సంబంధించే కన్వర్జేషన్ రాయమంటారు. ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి కన్వర్జేషన్లో పర్సన్ 1 అక్కడ ఎవరైతే అడిగినారో అతని పేరు, పర్సన్ 2 అక్కడ ఎవరైతే అడిగినారో అతని పేరు, 1 2 వాళ్ళ పేర్లు రాస్తూ కన్వర్జేషన్ వాళ్ళు ఏదైతే అడిగింటారో దానికి రిలేటెడ్గా ఫస్ట్ రామనాథ శాస్త్రి, తర్వాత టీచర్కి సంబంధించినటువంటి కన్వర్జేషన్ అడిగినారనుకోండి, మనకి మై చైల్డ్హుడ్ లెసన్లో అబ్దుల్ కలాం వల్ల టీచర్కి, రామనాథ శాస్త్రికి, టెంపుల్ ప్రీస్ట్కి పర్సన్ 1 పర్సన్ 2 అని రాసి ఫస్ట్ రామనాథ శాస్త్రి హలో సార్, పర్సన్ 2 హలో సార్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ వాంట్. మళ్ళీ రామనాథ శాస్త్రి మై నేమ్ ఈజ్ రామనాథ శాస్త్రి, ఐ ఆమ్ ది టెంపుల్ ప్రీస్ట్, పర్సన్ 2 హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇలా కన్వర్జేషన్ని స్టార్టింగ్లో రాసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏదైతే అడిగినారో దానికి సంబంధించి దగ్గరగా రాసినారంటే మీరు చాలు, మొత్తం అదే కన్వర్జేషన్ దించాల్సిన అవసరం లే. మ్యాక్సిమం 5 మార్క్స్ వస్తాయి మీకు. ఇక్కడ పర్సన్ 1 పర్సన్ 2 పర్సన్ 1 పర్సన్ 2 అలా మీకు గనక అక్కడ కనపడిందంటే మ్యాక్సిమం 5 మార్క్స్ వస్తాయి. తర్వాత మనకి ఆల్రెడీ 40 మార్క్స్లో ఒక 5 మార్క్స్ కలిసినాయంటే 45.
తర్వాత క్వశ్చన్ నెంబర్ 34లో లెటర్ రైటింగ్ బయోగ్రఫికల్ స్కెచ్. లెటర్ రైటింగ్ సంగతి మనకొద్దు, బయోగ్రఫికల్ స్కెచే మనకు ముద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ నేమ్ ఇచ్చి అతని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింటారు. అతని ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అతను చేసినటువంటి అచీవ్మెంట్స్, అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ మొత్తం కూడా వచ్చింటారు. వాటిని మనము పేరాగ్రాఫ్ రూపంలో రాయాలి. ద గివెన్ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ అబౌట్ ద ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం బార్న్ ఇన్ రామేశ్వరం, తమిళనాడు. ఇలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అలా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. విలేజ్ అని వాళ్ళే ఇచ్చింటారు, విలేజ్ నేమ్ ఇచ్చింటారు. అబ్దుల్ కలాం బార్న్ ఇన్ ద విలేజ్ అని చెప్పి ఆ విలేజ్ పేరు. ఇలా అబ్దుల్ కలాంస్ ఫాదర్ నేమ్, అబ్దుల్ కలాంస్ మదర్ నేమ్, ఇలా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనము రాస్తూ వెళ్తే చాలు. ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు మినిమం 5 మార్క్స్, మ్యాక్సిమం మీకు అదృష్టం ఉంటే 8 వరకు కూడా ఇక్కడ మార్క్స్ పడవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది మనకి 35th ఉన్నటువంటి క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఆల్రెడీ ఒక పై చార్ట్ ఉంటుంది. పై చార్ట్ని డివైడ్ చేసి ఉంటారు. పై చార్ట్ పైన హెడ్డింగ్ ఉంటుంది. ద గివెన్ పై చార్ట్ ఈజ్ అబౌట్ అని చెప్పి పైన హెడ్డింగ్. ఇన్ ద పై చార్ట్ వీ హ్యావ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇలా ఇచ్చింటారు. వీటన్నిటిని అబౌవ్ అని చెప్పి ఒక పర్సన్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ అనుకోండి. ద పర్సన్ ఎక్స్పెండ్స్ ఆన్ ఫుడ్, గ్రాసరీ, క్లాత్స్, లగ్జరీస్, ఇలా మొత్తము రాసేసి తర్వాత హీ స్పెండ్స్ 30% ఆన్ గ్రాసరీస్, హీ స్పెండ్స్ 20% ఆన్ క్లాత్స్, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయినారంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కి కూడా మినిమం 50 మార్క్స్ వచ్చినాయి. ఒక 5 మార్క్స్, ఇక్కడ 5 to 8 మార్క్స్ వస్తాయి మీరు కనుక అలా రాసినారంటే. సో టోటల్గా మనకి మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్లో 55 మార్క్స్ అయితే వచ్చినాయి. మీకు గనక అదృష్టం ఉండి వేరేటివి కూడా ట్రై చేయండి, దేన్ని కూడా వదిలేసి రావద్దు. అలా ట్రై చేసినారంటే మినిమం 60+ మార్క్స్ రావడానికి ఇప్పుడు నుంచి చదివినా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఖచ్చితంగా చదవండి. ఇలా చదివి గనక పాస్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.